ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనాలు. మరొకసారి ఆయన నామంలో మిమ్మల్ని కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది దేవుడు నాకు అనుగ్రహించిన కృపగానే ఎంచుకుంటున్నాను. ఈరోజు ఆదికాండం 5వ అధ్యాయాన్ని ధ్యానించుకుందాం. ఈ 5వ అధ్యాయం ప్రారంభం వాక్యం ఏం చెప్తుందంటే, ఆదాము వంశావళి. ఆదాము వంశావళిలో నిజానికి చెప్పాలంటే ఆదాము అవ్వకి మొదటి పుట్టినటువంటి సంతానము కయ్యూను హేబేలు అయినప్పటికీ, కయ్యూను తన తమ్ముడైనటువంటి హేబేలు మీద కోపంతో తనని చంపినందున దేవుడు కయ్యూన్ని శపించి దేవుడు ఆ స్థలం నుంచి కయ్యూన్ని ఎలివేసేసిన కారణాలను బట్టి ఈ ఆదాము వంశావళిలో కయ్యూని యొక్క జీవన విధానం కానీ కయ్యూని యొక్క సంతానాన్ని గురించి కానీ ఎక్కడ ప్రస్తావించబడడం లేదు. ఆదాము సంతానం తరువాత పుట్టినటువంటి కుమారుడు షేతుతోటి ప్రారంభించబడుతుంది. ఇక ఆదాము బ్రతికిన దినములు ఎన్ని అని చెప్పి వాక్యం సెలవిస్తుందంటే 930 సంవత్సరములు. షేతు బ్రతికిన దినములు 912 సంవత్సరాలు. షేతు కుమారుడు ఎనోష బ్రతికిన సంవత్సరాలు 905. ఎనీషా కుమారుడు కెయినాను 917 సంవత్సరాలు. కెయినాను కుమారుడు మహలలేలు 890 సంవత్సరాలు. మహలలేలు కుమారుడు హేరెదు 960 సంవత్సరాలు బ్రతికినట్లు వాక్యం చెప్తుంది. హేరెదు కుమారుడు హానోకు 360 సంవత్సరాలు బ్రతికి అతడు దేవుడితో నడిచినందున దేవుడు అతన్ని కొనిపోయిన అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. వాక్యంలో మనం జాగ్రత్తగా గమనిస్తే హానోకు, ఏలియా, యేసు ప్రభు మాత్రమే శరీరధారులుగా కొనిపోబడినట్లుగా వాక్యం సెలవిస్తుంది. అయితే హానోకు, ఏలియా మరణాన్ని చూడలేదు. యేసు ప్రభు వారు మరణించి తిరిగి లేచి పునరుద్ధానుడిగా తిరిగి వెళ్ళారు. ఇక మెతుషెల 969 సంవత్సరాలు బ్రతికినట్లు వాక్యం చెప్తుంది. అయితే మెతుషెల 960 సంవత్సరాలు బ్రతికినా కానీ తనకంటూ దైవ గ్రంథంలో ఏ ప్రత్యేకత లేదు. దైవ గ్రంథంలో మరెక్కడా కూడా తన పేరు ప్రస్తావించబడలేదు. లెమకు 777 సంవత్సరాలు బ్రతికాడు. తమ పితరుడైన ఆదాము దేవుని చేత శపించబడి నాటి నుంచి వారు చేతి పనిలో కావచ్చు, భూ పంట విషయంలో కావచ్చు ఎంతో శ్రమ పడుతున్నా కానీ తగిన ఫలితం కలగడం లేదు. కాబట్టి తనకి కలిగినటువంటి కుమారుడు తమ జీవితాలకి నెమ్మది కలగజేస్తాడనే ఉద్దేశంతో నోవహు అని పేరు పెట్టును. అంటే నోవహు అను పదానికి అర్థం నెమ్మది. నోవహు గురించి ఈ అధ్యాయంలో చెప్పబడే విషయం 500 సంవత్సరాలు బ్రతికి షేము, హాము, హ్యాపేతు అనేటువంటి కుమారుల్ని కనినట్లుగా వాక్యం సెలవిస్తుంది. ఇంకా అనేక వంశావళులు ఉండి ఉండొచ్చు ఆదాము నుంచి నోవహు వరకు. అయితే అందరి గురించి ప్రస్తావించకపోవచ్చు, కానీ ప్రస్తావించినటువంటి వారిని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే దేవుడు సృజించినటువంటి ప్రజలకి ఎంత ఆయుష్ అనుగ్రహించారు మొదటి దినాల్లో అనేటువంటి విషయం ఇక్కడ ప్రకటించబడుతుంది. ఈ అధ్యాయం ద్వారా జీవన ప్రమాణం ఒకవైపు కనపడుతుంది. రెండవది దేవుని చేత కొనిపోబడిన హానోకును గురించి తెలియజేయబడుతుంది. మూడవ విషయం, అప్పటి వరకు తమ వంశంలో నెమ్మది లేనటువంటి పరిస్థితుల్లో వారి వంశానికి నెమ్మది కలగజేసేటువంటి కుమారుణ్ణి దేవుడు అనుగ్రహించారని చెప్పి నోవహు అనేటువంటి పేరుతో లెమెకు తనకి పుట్టినటువంటి కుమారుడికి నోవహు అని పేరు పెట్టినట్లుగా మనకు తెలియజేయబడింది. ఈ అధ్యాయంలో సంగతులు మన హృదయ పలకలపై ముద్రించబడుగాక. ఈ కొద్దిపాటి మాటలు దేవుడు దీవించునుగాక. ఈ వాక్యాన్ని వింటున్నటువంటి మిమ్మల్ని, మీ కుటుంబాల్ని దేవుడు బహుగా దీవించునుగాక. ఆమెన్.